హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ముందుగాల మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోర్రి. మరి దోస్తులు మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాల ముద్దు పార్ట్ 14 అన్నమాట. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అవ్వా, ఇవాళ హాస్పిటల్కి పోయి వచ్చేసరికి ప్రాణమంతా ఎట్లనో అలసటగా అయిపోయింది. నాకు కొడుకు పుడతాడో బిడ్డ పుడతాడో దేవుని దయ వల్ల మంచిగా కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టిండనుకో వాళ్ళకి సగం ఆస్తి నా కొడుకు వచ్చేస్తుంది. నాకు తెలిసి నాకు కొడుకే పుడతాడు గాని ఎందుకు అని అంటే రాజు సాలే పడుతుంది. రాజు బావకు ఫస్ట్ కొడుకేనాయే, నాకు కూడా కొడుకే పుడతాడు. అయినా బావేంది వచ్చిండా లేదా? ఫ్రూట్స్ తీసుకొస్తానన్నాడు కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో బావా. చెప్పు. అయ్యో ఏంది బావా ఫోన్ చేసుడుతోటే చెప్పు అని అంటున్నావు? అదేం లేదు రాని చెప్పు. ఏం చేస్తున్నావు బావా? వస్తున్నావా? నేను ఫ్రూట్స్ తీసుకొని రమ్మని చెప్పినా కదా, తీసుకొస్తున్నావా? రేపు తీసుకొస్తారా అని ఇగో నేను ఓ టెన్షన్ మీద తిరుగుతున్నా, నా పని అయితలేదు. నేను ఇప్పుడు ఏ రాత్రి అవుతుందో ఇంటికి వచ్చేసరికి రేపు గిట్లా తీసుకొస్తలే. అయ్యో ఏం టెన్షన్ మీద తిరుగుతానో బావా? నీకు ఏం టెన్షన్ ఇప్పుడు? నేను కడుపుతోటి ఉన్న మన బిడ్డ బయటకి ఎట్లా రావాలి, మళ్ళా ఖర్చులు ఎట్లా వెళ్ళాలని టెన్షన్ పడుతున్నావా? ఏ కాదు, ఈ పిల్లగానికి ఫీజు కట్టాలి. ఇప్పుడు ఇంటికి వస్తే వాడు ఎంత లొల్లి పెడతాడో అని నా భయం నాకున్నది. ఇవాళ ఎట్లయినా చేసి ఖచ్చితంగా కట్టు అని చెప్పిండు. ఇక ఇక్కడ అడుగుతున్న అప్పు 50,000 ఈమని. 50,000 ఎవరన్నా అప్పిస్తే మనకి పోయి కడదామని. అవసరం లేదు బావా, కట్టుడు గిట్టుడు అర్థమైతుందా నీకు? ఏమని చెప్పినా కట్టకు అని చెప్పినా, మనకు కావాలని చెప్పినా. నీ దగ్గర ఉంటే పైసలు ఇత్తనే లేకపోతివి, నేను ఇచ్చినవన్నీ మంచిగా దాచిపెట్టుకుంటివి, ఇప్పుడు ఏమంటే ఇత్తలేవు. అరే అవి మనకే కదా, పుట్టేటోళ్లకు కావద్దా ఏంది? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు బావా? సరే సరే మంచిది ఉండు, నేను ఓ పని మీద ఉన్న బయట వేరే వాళ్ళను పైసలు అడుగుతున్నా. అడగకు, వాళ్ళని కట్టుకోమ్మాను. వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు నాకు అర్థం కాదు. ఇప్పటికే వాడు నన్ను అన్ని లెక్కలు అడుగుతాండు, ఏం లెక్క ఎటు చెప్పాలనేది నాకు అర్థమైతలేదానంటే ఏందో ఫోన్ చేసి ఒర్రిస్తావు. ఏంటి బావా గంత సీరియస్ అవుతాను? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని కొంచెం అన్నా నీకు లేదు? ఉండు ఆగు. ఏంది ఈయన ఎందుకింత కోపంగా ఉన్నాడు? నేను ప్రెగ్నెంట్ తీపిచ్చుకోమంటే తీపిచ్చుకోలేదనా ఏంది ఇంత కోపంగా ఉన్నాడు? లేకపోతే కొడుకు ఫీ కట్టాలి, అచ్చిరంక కొడుకు పెళ్ళాము లొల్లి పెడుతుంది అట్లున్నాడా? అరే ఆయన్నే ఫోన్ చేస్తాడులే. ఇంకా రాలేదా అమ్మ డాడీ? 5 అవుతుంది. లేదు నానా, ఇంకా రాకపాయే. వస్తాడు కావచ్చు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నేను ఈరోజు ఫీజు కట్టుమని చెప్పినా, మరి కట్టిండా లేదా? వచ్చినాక అడుగుదూతి బిడ్డ, ఊకే నాన్నను కోప్పడకు, పుస్తకన ఏదన్నా వేసుకుంటాడు బాధ అనిపించి. నువ్వు ఇన్ని రోజులు ఆయన ఒక్క మాట అనకపోతివి, ఇప్పుడు ఎదురు తిరిగేసరికి ఆయన బాగా బాధపడతాండు. పడితే వాడని ఎవరి గురించి బాధపడుతుండమ్మా? మన గురించి బాధపడుతుండా? ఆయనకు మన గురించి అసలు బాధే లేదు. ఈ నెలకు వచ్చిన పైసలు ఏం చేస్తాడమ్మా? అటు నువ్వు అడుగవు, ఇటు నేను అడిగితే నాకు లెక్క చెప్పడు. మరి ఇవన్నీ పైసలు ఏడబోతున్నాయి? ఏమో బిడ్డ ఏడబోతానో ఏం చేస్తాడో. నువ్వు కోపానికి రాబడితివి, నేను కోపానికి వస్తే పుస్తకనేమని వేసుకుంటే ఎట్లా అని నాకు భయం అవుతుంది. ఇక భయం అయ్యే ఆయనను నేను ఏం అడగలేకపోతున్నా. గిట్లా మనము ఏమన్నా వేసుకుంటాడు అని సప్పుడేకున్నామనుకో, మనకేమన్నా వేసి అవతల పడతాడు. అర్థమైతుందా? గట్లాంటోడు కాదు బిడ్డ మీ నాన్న. అట్లా అనుకోవద్దమ్మా, ఎప్పుడు ఒక మనిషిని అంత ఈజీగా నమ్మద్దు. ఒక్కొక్కసారి మనం నమ్మిన మనుషులే మనకు ద్రోహం చేస్తారు, తెలుసా? నీకు అర్థమైతలేదు. ఎందుకు బిడ్డ నానేమన్నా ఎత్తాడా? చెప్పు, నీకేమన్నా తెలిసిందా? మరి తెలిసినాకనేనా నువ్వు ఇట్లా మాట్లాడేది? ఏమైంది చెప్పు. ఎత్తే ఏం చేస్తావే? ఏం లేదు, నేను తట్టుకుంటానా బిడ్డ, సచ్చేపోతా ఇక. నీ అవ్వ మరి గట్లా అంటావు?
నాకేం చేస్తుండ అనేది నాకేం తెలుసు, నాకు తెలియలే కాదనే కదా నేను పైసలన్నీ ఏం చేస్తున్నామని లొల్లి పెట్టేది. ఆ పైసలన్నీ ఏం చేస్తుండు ఎక్కడ పెడుతుండ అనేది లెక్క చెప్పాలే. ఇవాళ నాకు ఫీజు కడతాడా లేకపోతే లెక్క చెప్తాడా, నాకు అది ఒక్కటే. సరేది నువ్వు బోర్లుగా ఉంటా. పో. అమ్మో చచ్చిపోతా అని అంటుంది. రేపటి రోజున మా అమ్మకి ఏదన్నా విషయం తెలిస్తే మా అమ్మ ఎట్లా తట్టుకుంటుంది? అస్సలకే తట్టుకోదు. నేను గ్యారంటీ ఆమె తట్టుకోదు. అందుకే మా నాన్నను నేనే అజ్జెత్తా గాని పైసలన్నీ దీనికి మంచిగా పెడుతున్నట్టున్నాడు మా నాన్న. అందుకే లేవంటాడు. నేను ఎంత ఎగురితే అంత ఆగం కావాలి మా అయ్య. అంత చేస్తా కూడా నేను. పైసలు ఏడా దొరకకపాయే, ఏడా కాకపాయే. ఇప్పుడు వీడేమంటాడో ఏమో. ఆవిడాడి ఇంద్రా, ఏమైంది? ఫీజు కట్టినావా? కాలేజీకి పోయినావా? పైసలు ఏడడిగినా కూడా దొరుకుతలేవు, అయితలేవురా. ఈ పైసలన్నీ ఏం చేసినావు? నాకు లెక్క చెప్పు. ఇక్కడ కూసో, నీ ఫోను ఇంకా నీ బ్యాంక్ బుక్ అవన్నీ ఒకసారి పట్టుకొని రాపో. నీ బ్యాంక్ బుక్ నాకు ఈ స్టేట్మెంట్ కొట్టిపిత్తా. లేకపోతే నీ ఫోన్లో మెసేజెస్ ఉంటాయి కదా, అవన్నా నాకు చూపియ్యి. నీ పైసలు ఏడవైనాయి ఏం కథ అనేది నేను లెక్క చూస్తా. ఎవరికన్నా అప్పుకి ఇచ్చినావా, ఎవరికన్నా మిత్తి రత్తే అని ఇచ్చినావా, లేకపోతే ఏం చేసినావు? నీకు లెక్కలతోటి ఏం పనిరా? నీ ఫీజు కడితే అయిపోతుంది కదా. రేపు నక్లెస్ బ్యాంకులో పెట్టి పైసలు తీసుకొస్తే మీ ఫీజు కడదాం. అమ్మ బంగారం ఎందుకు పెడుతుంది నా ఫీజు కట్టడానికి? నువ్వు వేసిన పైసలు ఏవి? ఈ పైసలతోటి కట్టు. దాని బంగారంతో నువ్వేంది కట్టేది? అరే నా దగ్గర లేవురా. ఇప్పుడు ఏడసావాలి నేను. ఆఫీస్ కాడ కూడా 2-3 అడిగినా, ఎవ్వరు కూడా లేవు అని అంటున్నారు. నీ పైసలు ఏడవైనాయి అని అడుగుతున్నా. నువ్వు కట్టం చేసిన పైసలు ఏడవైనాయి. సపోజ్ ఇప్పుడు 5 నెలలు అనుకో. 5 నెలల నుండి అయితే మాకైతే రూపాయి ఇవ్వలేదు నువ్వు. 5 నెలల నుండి నెలకు 1,00,000 వేసుకున్నా కూడా 5 లక్షల రూపాయలు. 5 లక్షలలో 2 లక్షలు నువ్వు ఖర్చు పెట్టినావు కావచ్చు. ఇంకా 3 లక్షలు ఏం చేసినావు? ఏంది లత ఇది? నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా వీడు గిట్ల మాట్లాడుతుండు. కనీసం నువ్వన్నా చెప్పరాదే? కాదు మరి వాడు అంతగానం అడుగుతున్నప్పుడు ఈ పైసలు ఏం చేసినామనేది లెక్క చెప్పొచ్చు కదా. ఆడ భూమి కొంటిని మొన్నట్ల 2 ఎకరాలు. అప్పుడు చేసిన అప్పు కట్టుకుంటా వస్తున్నా. హలో నాన్నగారు, భూమి కొన్నది నీ దగ్గర మొత్తం పైసలు ఉండే నువ్వు జమ చేసే అది కొన్నావు. నువ్వేం అప్పుడు అప్పు వేయలేదు. నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంది? నేను 10వ తరగతి అప్పుడు. నాకు తెలియదా? నువ్వు వేసేటి నువ్వు కట్టేటి అన్నీ నాకు తెలుసు. నా దగ్గర రూపాయి లేదురా. నేను నీకు తెలియకుండా అప్పులు అయినాయి నాకు. ఆ అప్పులు మీకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఆ అప్పులు కట్టుకుంటా వచ్చిన. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేదు. ఏడడిగినా కూడా ఊడతలేవు. నాకు ఎవ్వరు ఇత్తలేరు. నీ నక్లెస్ బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి పైసలు ఇయ్యి. వీని ఫీజు కడదాం. తర్వాత నేను ఎట్లయినా చేసి ఇడిపిత్తా. నా దగ్గరనైతే ఇప్పుడు రూపాయి లేదు. ఏందే అసలు ఏం మనిషే నాకు అర్థం కాదు. ఓనీతి బిడ్డ లేవు అని అంటాండు. లెక్క చెప్పమంటే లెక్క చెప్తలేడు. ఇప్పుడు ఏమన్నా గట్టిగా అడిగితే మళ్ళీ ఏమన్నా అవుతుందని నాకు బాధ అవుతుంది. పోనీతి నా నక్లెస్ పెట్టి తీసుకొచ్చి నీ ఫీజు కడతది బిడ్డ. ఇడిపిత్తడానే అది మళ్ళా అటే పోతది. పోతే పోనీతి. నీకంటే ఎక్కువనా బిడ్డ? నీ చదువు కంటే ఎక్కువనా? ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు ఈ నా సంగతి. పోనీతి బిడ్డ ఊకే అదరకు. ఏదో పిచ్చిది, దీనికి ఏది తెలియదు. పక్కా పైసలన్నీ దీనికి పెట్టినట్టున్నాడు గాని దీనికి పెట్టి దీన్ని మంచిగా మీదికి లేపుతాండు. ఇక అది కూడా పైసలు వస్తున్నాయి కదా అని మా అయ్యను ఇష్టపెడతలేనట్టున్నది. సంగతి చెప్తావు. ఇది అవ్వ దొంగ ముండలకు సిగ్గులు మానాలు శరాలు ఏమి లేవు. కొంచెమన్నా సిగ్గుండాలనే మా ఇంటి మీద పడి ఏడవడానికి. మా పైసలన్నీ తినడానికి కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలే. మనిషికి పుట్టిర్రా లేకపోతే గాడిదికి పుట్టిర్రే. ఏంది ఈ పోరడు? అక్కడ ఎవ్వరు లేరు కదా, నన్నే తిడతాండా ఏంది? ఏమైందిరా మళ్ళా గీడాచి మొత్తుకుంటానావు? నా ఇష్టమమ్మా, నేను ఏమన్నా మొత్తుకుంటా ఏమన్నా ఎత్తా. నువ్వు చక్కగా ఇంట్లోకి నడువు. అరే ఏమైంది రాని నీకు? ఏం కాలేదు, నువ్వు నీ పని నువ్వు వేసుకోపో. ఇవ్వల్ని నమ్మద్దే అని చెప్తా. నువ్వు వింటావా? అందరు నా ఓళ్ళే అని సంకల ఎక్కించుకుంటావు. నీకు ఎవ్వలెక్కడ వెన్నుపోటు పొడిచేది తెలియదు. ఎందుకు ఏమైంది ఇప్పుడు? ఇంకోసారి ఎవతి నన్న దగ్గరికి తీసినావు అనుకో, అమ్మా చూసుకో. ఇక నేను ఏం చేస్తాను నాకే తెలియదు. కొంచెం అన్నా ఉండాలే సిగ్గు శరం అనేది. మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఉండాలే. ఏమైంది?
ఎందుకు ఏమైందని అడుగుతున్నావు? మా ఇంటి ముంగట మేము దునియా తిట్టుకుంటాం, దునియా వేసుకుంటాం, నీకేం అవసరం? అయ్యో నాని నేనేమన్నా? ఆగు నానా, ఇట్రా నువ్వు. మీరు వచ్చినప్పడుసుందే మాకు ఇంట్లో లొల్లీలు అవుతానాయి. మీరు ఏమంట మా ఇంటి పక్కకు వచ్చిర్రో అప్పడుసుందే మాకు దరిద్రం పుచ్చుకున్నట్టు అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నిజమే మాట్లాడుతున్నా. మీరు ఏమంట మా ఇంటి పక్కకు వచ్చిర్రో అప్పడుసుందే మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా లొల్లీలు కొట్లాటలు అవుతున్నాయి. మరి ఏమైనా మంత్రాలు చేపిస్తారా లేకపోతే ఇంకేమైనా కథలు పడతారా? బిడ్డ గట్లెందుకు అంటావు? మేము బతకచ్చినోళ్ళం. బతకొచ్చినప్పుడు మీ బతుకు మీరు బతకాలే, మందితోటి కాదు బతికేది. అనిగా ఏమైందిరా ఇప్పుడు? నీ అవ్వ నువ్వు అయ్యా దగ్గర బొచ్చడు పైసలు ఉండేటి. నీ అవ్వ మొత్తం ఇంట్లో పైసలు లేకుండా అయిపోయినాయి. ఫీజు కట్టమంటే ఫీజు కడతలేడు. పైసలన్నీ ఏం చెప్తున్నారో అంటే లెక్క చెప్పమంటే లెక్క చెప్తలేడు. అంతా దరిద్రం పుచ్చుకున్నదే మన ఇంట్లో. ఇప్పుడు ఏమిటికి నువ్వు బయట చోరుతున్నావురా? నా ఇంటి ముంగట నేను దునియా ఒర్రుకుంటా, నా ఇష్టం, నా నోరు నా ఇష్టం. నోరు నీ ఇష్టమైతే ఒర్రుకో. మమ్మల్ని ఎందుకు అంటాను? మేము వచ్చినప్పుడు దరిద్రం పుచ్చుకుందానంటాను. అవును, మీరు వచ్చినప్పటిసుందే దరిద్రం పుచ్చుకున్నది. ఊకే మా ఇంట్లోకు మా అమ్మ సోపతికి అచ్చి 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 మా కొంప ముంచినవు నువ్వు. చేసినా నేను మీ కొంపాలా? ఏం చేసినా? ఏమో ఏం చేసినావో ఆ భగవంతునికి తెలియాలి. నానిగా అవు బిడ్డ, ఏమేమో మా సందల మేమే బతకబడితే మీ జోలికి వస్తానమ్మా, మీ వార్తకు వస్తానమ్మా? ఎందుకు నువ్వు ఇంత కోపానికి వస్తానవు? నీకేమన్నా మెంటలారా? గాళ్ళను మీదకి ఓరుతున్నావు. మనదేందో మనం చావాలి, మన ఇంట్లోది మనం చూసుకోవాలి. గాని గాళ్ళనంటే ఏమత్తాంది? ఏమో కుక్క ముఖం పెట్టుకొని గాళ్ళ మీద కొడుతున్నావు. నడువు ఇంట్లోకి నువ్వు సార్థమాల. నేను నిన్ను గట్టిగా వెయ్యాలే, అప్పుడు నిజ నిజాలన్నీ బయటకత్తాయి. ఏమైందిరా? ఏం నిజం? ఏం కథ? పైసలు ఇత్తలేనని వీడు ఇష్టం ఉన్నట్టు వాగుతుండు. అట్లా మనది మనం అనుకోవాలి గాని ఇంకొకళ్ళనంటే వాళ్ళు పడతారా? నువ్వు నడువు ఇంట్లకు. నువ్వు నడువు నాని, ఇట్రా. కుశలాని బతుకుతున్నారతి, మీకంటే కుక్కలు నయ్యం. ఎవరినంటానవురా? ఏందే వానికి ఏమైంది అసలు? ఏమో పో, వానికి ఏమైందో మరి నీకేమైందో, నువ్వేం చేస్తానవో, వాడెందుకు అట్లా తిడతాండో నాకైతే ఎటూ అర్థమై పాడైతలేదు. మరి ఏంటిదో చెప్పు అనంటే వాడు చెప్తలేకపాయే, నువ్వు చెప్తలేకపోతివి. వాడు పైసలు అడ్డుగుతా అంటే లెక్క చెప్పలేకపోతివి. వాడేందో ఏందో ఒర్రబట్టే. ఇక మీ అయ్య కొడుకులు ఇద్దరు ఏమన్నా వేసుకోర్రి. మధ్యలో నేనత్తే నన్ను చంపేటట్టే ఉన్నారు, నా సావు అయ్యేటట్టే ఉన్నది. ఏందయ్యా బాన్సను, ఇంట్లో ఏమన్నా తెలిసిందా? ఇంట్లో ఏం తెలియలేదు. పైసలు ఇత్తలేనని లొల్లి పెడుతుండు నా కొడుకు. దీని దగ్గర ఉన్నాయి ఇప్పుడు. నేను ఇచ్చిన అన్ని దాచిపెట్టుకుంది. ఒక 50,000 ఇయ్య అంటే ఇది కూడా ఇత్తలేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? చెప్పుపో, మన విషయం ఇంట్లో చెప్పుపో. నన్ను ఇద్దరిని నరికి పోగులేస్తారు. నువ్వేమనుకుంటానవో? దొంగ ముండా కడుపు తీయించుకోయే అంటానా? ఈ లొల్లిలతోటి నాకు వశం కాదు, నీకు వశం కాదు. కడుపు తీపించుకొని నీ సందాల నువ్వు జావు, ఇన్ని పైసలు ఇచ్చి వారెత్తానంటానా? నువ్వేమో ఇంటలేకపోతివి, కడుపు ఉంచుకుంటా అని అనబడితివి. తర్వాత నా బతికేందో నా భవిష్యత్ ఏందో నాకే అర్థమైతలేదు. బరాబర్ ఉంచుకుంటా. నీకు పెళ్ళంగా నేను ఉంటా. ఎవ్వడేం చేస్తాడో ఎవ్వతేం చేస్తుందో నేను చూస్తా. నేనే చత్తనే. నేను చస్తే నీకు మొగడుండడు, నీ బిడ్డకు తండ్రి ఉండడు. నేను చత్తా. ఈ టెన్షన్స్ కి నేనేం బతికేటట్లేను. చావాలని చేస్తారా అందరూ. చూసినావా కథ ఎట్లున్నది? చూసినావా? ఆ పోరానికి నీ మీద డౌట్ వచ్చినట్టున్నది. అందుకే బయటకు వచ్చి సిగ్గులు శరాలు మానాలు అన్నీ ఎంచుతాండు పోరడు. అంటే మీకు పైసలు ఇత్తుండు మా అయ్య, మాకు లేవంటుండు అనే ఉద్దేశంతో పొలగాడు గంతగనం తిట్టబట్టే. అవునే రాని, ఇక మనం ఏం చేద్దాం చెప్పే. ఇక్కడ ఉండు అంత మంచిది కాదు, ఆ కడుపు ఉంచుకునుడు కూడా అంత మంచిది కాదే. ఇగో అమ్మా, నేనిప్పుడు నోరు ఇప్పుదును, కానీ రాజు ఎటు దిక్కు ఏది సప్పుడు ఎత్తలేడని నేను నోరిప్పలే. నోరిప్పాల్సిన రోజు వస్తుంది, అప్పుడు చెప్తా ఒక్కొక్కలాట. గాని నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ తీసుకోకు. ఏమో తీగ ఏం చెయ్యాలి? కేటు అర్థమై పాడైతలేదు. ఇన్ని వదిలించుకుందామంటే ఇది వదిలిపెట్టేటట్టు లేదు. నా కొడుకేమో మొత్తం ఆగుతనే లేడు. వాడు అంతగానం తిడుతుండు అని అంటే నేను దాన్ని ఉంచుకున్నా అని వానికి తెలిసిపోయినట్టున్నది. అందుకే వాడు అంతగానం మొత్తుకుంటాండు. ఇది ఇప్పుడు కడుపు ఉంచుకొని నన్ను పెళ్లి చేసుకుంటా అని అనబట్టే. అట్లా చేసుకుంటే నా కొడుకు నా భార్య అస్సలకే ఒప్పుకోరు. ఏం చెయ్యాలి? ఎవలకు చెప్పి కడుపు తీపియాలి?
రేపు పోయి నర్సక్కతోటి ఒకసారి మాట్లాడతా. నాకు ఇప్పుడయ్యే గొడవలు చూస్తేనే భయం అవుతుంది. ఇక తర్వాతట ఎంతటి గొడవలు అవుతాయో గాని ఆ గొడవలు కావద్దు అని అంటే దీనికి కడుపు తీపియాలే. రేపు నర్సక్క దగ్గరికి పోయి వీళ్ళని రప్పించి మాట్లాడతా. ఏదో తప్పు చేసినా అని నేను తల వంచి కాళ్ళు మొక్కుతా. నర్సక్కని ఏదో ఒకటి ఎత్తది, ఆమె అయితేనే కరెక్ట్ మాట్లాడుతుంది. అన్నం తినవా? దద్దు దా మొత్తం అన్నమే తింటలేవు. ప్రొద్దున తినకపోతివి, నిన్న తినకపోతివి, ఇయ్యాల కూడా తినకపోతే ఎట్లుంటావు? ఏం తినాలనే? మనసు నిండా బాధే ఉన్నది. వాడు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? ఆ మాటలకే నాకు కడుపు నిండిపోతాంది. ఇంకా ఆకలి కూడా అవుతుందానే? వాడు మాట్లాడే దాంట్లో అస్సలకే తప్పు మొత్తానికే లేదు. అర్థమైందా? నువ్వు తప్పు మాట్లాడతావు కావచ్చు కానీ వాడు మాట్లాడే మాటలకు తప్పు లేదు. వాడు అడిగే పద్ధతి కూడా కరెక్టే ఉన్నది. మరి మనకి ఏమనిపించి ఇంటి పక్కల వాళ్ళని తిడతాడో నాకైతే అర్థమే అయితలేదు. మేబీ మరి ఏమన్నా వాళ్ళకి గిట్ల పైసలు ఇచ్చినవా నువ్వు? నేనెందుకు పైసలు ఇస్తా? నేను ఎవ్వరికి ఇయ్యలేదే పైసలు. మరి వాడెందుకు వాళ్ళని తిడుతుండు? ఏమో నీ కొడుకే తెలవాలి, అడగపోయినావు. వాళ్ళు వచ్చినప్పుడు మనకు దరిద్రం పుచ్చుకుంది, వాళ్ళు రాకున్నా అయిపోవు అని అంటుండు అడిగితే. ఏమో మరిగా. నువ్వైతే నిందూరా. నాకు అద్దే, నీ కాలు మోకుతద్దు. సరే మంచిది. పిల్లు ఏంది పిల్ల? నీ అమ్మున్నదా? ఉన్నది. ఎందుకు? తానం చేస్తాంది కావచ్చు. మా అమ్మ ఎందుకో మీ అమ్మను రమ్మని చెప్పుమని చెప్పింది, అందుకే చెప్పుదామని వచ్చిన. ఆహా సరే చెప్తా నేను. ఏమైంది టిల్లు? కననే పడతలేవు? నేనా? ఇక నేను కాలేజ్ కోవుడు, ఇంటికచ్చుడు, ఇక ఇదే పని అవుతుంది. అప్పుడప్పుడు మా ఇంటికెళ్ళి రావచ్చు కదా నన్ను చూడటానికి. నిన్నెందుకు నేను చూసుడు? ఎంతో పిల్ల బాగా మాట్లాడుతున్నావు నా కొడుకుతోటి. ఆమె ఇప్పుడే వచ్చిందే అమ్మ, అలా అవ్వరమ్మంటాందట నిన్ను. ఆహా ఎందుకట? ఏమో మరి ఏం పని ఉందో రమ్మనంటాంది. సరేది అత్తది, ఇప్పుడే తానం చేసిన నా కొడుకును కాలేజీకి పంపించి అత్త. ఇలా పోతలేనే కాలేజు. అదేరా ఇలా బంటిగాడు సీనుగాడు పోతలేడు, అందుకే వాళ్ళు పీ తింటారు, నువ్వు తింటావు రకాల బాస. ఉన్ననే కదా బిడ్డ 1000 ఫీజు కట్టినాం. ఏం కదమ్మా ఇప్పుడు బాగా క్లాసులు ఏం జరిగాయి? ఏమోనా కరబూజా, నువ్వు మంచిగా చదువుకొని ఇంత జాబ్ తెచ్చుకొని మమ్మల్ని జాబ్తావనే నమ్మకంతో నీకు 1000 పెట్టి చదివియబడుతుంది. కరబూజా అంటే ఏంటిది? ఉందా కరబూజా మీ ఇంట్లో? మాకు ఇస్తారా? ఏంది నా కరబూజను నువ్వెట్లా అడుగుతావు? అబ్బో కాకి పిట్టున్నట్టున్నావు. నా కరబూజ నీకు కావాలా? అమ్మా పిల్ల అడిగేది కరబూజకాయనే, నన్ను కాదే అవ్వా. అన్నావు కదా కరబూజా అని. నా కొడుకుని నేను పిలుచుకుంటున్నా కరబూజా అని. అబ్బో నువ్వు భలే ఉన్నావు. ఊకే మరి మా ఇంటికి ఎందుకు వస్తానవో? నీ కర్ర కొడుకు గురించే వస్తాను. ఇక సొంటోడు ఏడ దొరకడని. ఓ నీకు బాగానే ఉన్నది. అయిందా? మంచిగున్నదా? నా ఇజ్జత్ దీప్తివా? ఏమి ఇజ్జత్ వేంద్రా? దాని కర్రె ముఖంలో చెప్పు. ఇప్పుడు పోయి వాళ్ళ అవ్వకి చెప్తావు దీని ఆట. మరి ఏమనుకుంటాందో నీ అవ్వ. నాని కర్రదంటే నీ కొడుకేమన్నా తెర్రగున్నడా అంటారు. అటు పోయి నా ఇజ్జత్ తీసుడు తప్ప ఏది లేదే. పోసావా నువ్వు? ఒర్రకు సపడేకుండు. కాలేజీకి పో అంటే అటు పోతలేవు. మళ్ళీ ఏమనుకుంటున్నావో? దెబ్బలు కొట్టేదాకున్నది నీకు. ఇంతవరకు నిన్ను కొట్టలే గాని గిట్ల ఏస్తే నేను దెబ్బలు కొట్టాల్సి వస్తది. ఆ పోరగాళ్ళకేం పుట్టిందిరా? ఎందుకు పోతలేరు? శ్రీనోళ్ళయ్య ఫీజు కట్టలేదట్నే. వాడు ఫీజు కట్టమనంటే వాళ్ళయ్య అస్సలకే కడతలేడట. ఇక ఫీజు కట్టండి మేము తీసుకోము అని ఆ కాలేజ్ లా అంటుర్రు. అయ్య పెద్ద జాబే చేయబట్టే ఇక పోరని ఫీజు కట్టలేదా? కట్టలేదే. కట్టినాక వాడు రాకపోనా? ఆయనకేం పుట్టింది రోగం? ఆడు మందేమడ పోకుండా మంది పెడతాడు గాని వానికి ఇంట్లో పెట్ట సాధన కాదు. ఒకప్పుడున్న మంచి పేరు ఇప్పుడు అంతా ఎడగొట్టుకుంటాండు. ఏమైంది అమ్మా? ఏమైందంటే గా ఇంటి పక్కది లేదా రాని ఆ రాణిని ఉంచుకున్నాడల్లా అయ్యా. ఏంది అలా? నువ్వు అనకు. అందరూ ఊరంతా అదే పాట పాడుతుర్రు. అన్ని పైసలు దానికి పెట్టుకుంటా ఇంట్లో పైసలు ఇత్తలేడు. అదేమో టీవీలు, బల్లాలు, ఫోన్లు అనుకుంటా మొత్తం సర్వంగా ఉంటాంది. వీని పైస పట్టుకొని. అయ్యో మరి శ్రీనుకున్ను అలా తంటికి తెలియదాయే?
తెలితే లొల్లిలు కావా, తెలవకుండా మెల్లగా మెయింటైన్ చేస్తాడు. మనకెందుకు బిడ్డ, మనకు తెలవనట్టే ఉందాం. నువ్వు కూడా ఏది అనకు, మళ్ళా మన మీద పొద్దు పోతారు. నిజమేనా, మీరు చూసిర్రా, నిరూపించుర్రి అని అంటారు. కానీ పాపం వాళ్ళ అమ్మ మస్తు మంచిదే గాని ఇక వాడు అట్లా జరిగిండు. ఈయనగానికి తెలిస్తే మంచిగుండు. ఏమో ఎప్పుడు తెలుస్తుందో. నువ్వైతే చెప్పకురా కరబూజా, మళ్ళా నువ్వు చెప్తే మన మీదకి వస్తుంది. అయితే మనల్ని మధ్యలో ఎత్తారు. అది నిజమా, నువ్వు చూసినవా, ఏది పట్టుకరా అని అంటారు. మనకు వచ్చిన బాధ ఏంది, దొరికినప్పుడే చూద్దాం. సరేనే నర్సక్క ఉన్నావా ఇంట్లో? ఇగరా రాజు నువ్వారా? అబ్బో ఎప్పుడులేంది మా ఇంటికి వచ్చినావు? ఏం లేదో చిన్న పని మీద వచ్చినా. ఏం పనిరా, ఏమైంది? కూర్చో. నర్సన్న ఉన్నాడా? ఇప్పుడే పొలం కాడికి పోయింది కాదురా, ఎందుకు రమ్మానల్లా? అద్దు నర్సక్క, ఆయనతోటి ఏం పని లేదు గాని నీతోటే పని. చెప్పురా, ఏమైంది? కూర్చో నర్సక్క, చెప్తా. ఉన్నదా ఇంటికాడ? ఉన్నది. ఏమైంది చెప్పు. ఓ నర్సక్క, నాకు తల్లి లేదు, నువ్వే తల్లివని నా బాధ నీకు చెప్పుకోవడానికి వచ్చిన. నువ్వు నన్ను కొట్టినా మంచిదే, నన్ను తిట్టినా మంచిదే, కానీ నాకు ఒక సహాయం చెయ్యాలి. నువ్వు తప్పు చేసిన, లతను మోసం చేసిన. ఏం తప్పు చేసినావు? ఏం మోసం చేసినావు? చెప్పురా, ఏమైంది? నేను ఇంటి పక్క దాంతోటి కలిసి ఉన్నా ఇన్ని రోజులు. అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని అనుకున్నారా? ఈ ముచ్చట మాకు కూడా తెలుసా? గత కొన్ని రోజుల నుండి మేం కూడా అది బాగా గమనిస్తాను. ఎందుకు అట్లాంటి తప్పు పని చేసినావు? లత ఎంత అందంగా ఉంటది, ఎంత మంచిది, దాని గుణము ఎవరికన్నా ఉన్నదా మన వాడకట్టుకు? దాన్ని ఎంత మంచి గుణం రా. నువ్వు గిట్ల చేసినావని దానికి తెలిస్తే అది ఓర్చుకుంటాదిరా. మాకు ఎప్పుడో తెలుసు, మేమందరం దానికి వార్నింగ్ ఇచ్చుకుంటూనే వస్తాను. కానీ దాని ఎడ్డి ముఖానికి అది కూడా అర్థం చేసుకోలేకపోయింది. అదే నర్సక్క, అసలు ఆ తప్పు ఎట్లా జరిగింది, ఏం కథ అనేది ఇక నాకు అర్థమైతలేదు. ఇక లత ఊరికి పోయినప్పటిసుంది మా పరిచయం అనేది మొదలైంది. ఆ పరిచయం కాస్త జస్ట్ టైం పాస్ వరకే అని అనుకున్నా నేను. కానీ అది ఇప్పుడు నా మెడలు బట్టి నా మెడల మీద కూసుంటా అని యూత్తుంది రాని. మంచిగా పైసలు దానికి రుద్దించుకుంటా వచ్చినావు. ఇక అది ఎట్లా వదిలిపెడతాదిరా? ఫస్ట్ తప్పు చేసేటప్పుడే కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అదే నర్సక్క, ఏదో తప్పు చేసినా అయిపోయింది, కానీ ఇప్పుడు దాన్ని వదిలించుకోనుడు ఎట్లా అని కూడా నాకు అర్థమైతలేదు. నేను అట్లా కూడా చెప్పిన, పైసలు ఇస్తాను సైడ్ అయిపో అని. కానీ నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను బావా అని అది నన్నే గట్టిగా పట్టుకుంటుంది. అవునా? అట్లెందుకు మరి? కడుపైంది నర్సక్క. ఏంది? అవును నర్సక్క, అది ఇప్పుడు కడుపుతోటి ఉన్నది. మొన్ననే హాస్పిటల్లో పోయి చూయించుకొచ్చుకున్నది. ఆ కడుపు తీపిచ్చుకో, నాకు దూరంగా ఉండు, అద్దు అని చెప్తా అంటే అస్సలకే ఇంటలేదు. కడుపైందా? వదిలిపెడతాదిరా? అయ్యో, వదిలిపెడతలేదు. కడుపు తీపిచ్చుకోమంటే తీపిచ్చుకుంటలేదు. ప్రెగ్నెంట్ ఉంచుకుంటా బావా, నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. దాని వయసు ఎంత, నా వయసు ఎంత? ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటే నా ఇజ్జత్ ఏం కావాలి? లతకు తెలిస్తే లత ప్రాణం అనేది పోతుంది. నా కొడుకు నన్ను ఉంచుతాడా? ఇప్పటికే పైసలు ఏం చేసినావు, కాలేజ్ ఫీజు కడతలేవని నన్ను లొల్లి ఎత్తాడు నర్సక్క. నాకు మనసున పడతలేదు, ఏం చేసుడో అర్థమైతలేదు. ఎంత పని చేసినవురా? నర్సక్క, నీ కాళ్ళు మొక్కుతా, నువ్వేం చేయమన్నా ఎత్త నర్సక్క. దాన్ని నా దగ్గర నుండి తప్పియ్యి. ఆ కడుపు తీయించుకోమ్మను, కావాలంటే దానికి 2-3 లక్షలు నేను ఇస్తా. ఆ లక్షలు పట్టుకొని అది ఎక్కడికన్నా పోయి బతకని. చెప్పిన నర్సక్క, చెప్పినా కూడా ఆమె ఇంటలేదు. లేదు, నాకు అద్దు, నాకు నువ్వే కావాలి, పైసద్దు, ఏదద్దు, నేను బిడ్డను గంట కడుపు ఉంచుకుంటా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఇదే మాట మాట్లాడుతుంది. నాకేం చేసుడో అర్థమైతలేదు నర్సక్క. సిగ్గు లేకపాయే, నీకెట్లా శరం లేకపాయరా బాడుకో. బంగారం అసొంటి పెళ్ళంగుండంగా దాన్ని ఉంచుకొని ఇప్పుడు కడుపు చేసి నేను కడుపు తీయించుకో అద్దు అని అంటే అది ఇంటాదిరా? మరి అంతగానం దానికి ఎంత ప్రేమ చూపించినవో నీకు గంతగానం బానేసి అయిపోయింది. ఏమో నర్సక్క, నాకు అదే అర్థమైతలేదు. ఒకసారి పిలిపించి మాట్లాడు, నీ కాళ్ళు మొక్కుతా.
నీకు దండం పెడతా, దయచేసి లత బతుకు నా బతుకు కాపాడు. మళ్ళా లతకు తెలిస్తే ఏమైతుందో అన్న టెన్షన్ కలిగింది. నా కొడుకైతే నన్ను బతకనీయడు. వాని మాటల్లా నాకు అర్థమైపోతుంది. వానికి కూడా అర్థమయ్యే వాడు అట్లా మాట్లాడుతుండు కావచ్చు అని అనిపిస్తుంది. నీ కాళ్ళు మొక్త నర్సక్క, నీకు ఇదే ముచ్చట చెప్పిపోదామని వచ్చిన. కాసేపు అయినాక లవ్వను దాన్ని పిలిపించి నువ్వేం మాట్లాడతావో తెలియదు, మొత్తము నన్ను వదిలిపెట్టేటట్టు చెయ్యు. దానికి ఇన్ని పైసలు ఇద్దాం, కడుపు తీయించుకోమ్మాను. దానికి 4-5 లక్షలైనా ఇత్తా, కానీ నన్ను వదిలించుకోమ్మాను. ఓర్ని అవ్వ, అదేమంటదో అది తెగబడున్నది. దాని మాటలు మొత్తం వేరే అయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత మంచిగా ఉండేది అది, అసొంటిది ఇప్పుడు మొత్తం మారిపోయిందిరా. సరే నేనైతే మాట్లాడతా, మరి అది ఏమంటదో. మాట్లాడు ఒప్పి నర్సక్క, కానీ ఈ ముచ్చట బయట ఎవ్వరికి చెప్పకు. చెప్పుతే నేను ఊరేసుకొని చచ్చుడు తప్ప వేరే ఏది లేదు. నీ కాలు మొక్తా, నీ మీద నమ్మకం ఉండి నేను వచ్చిన. నువ్వెవ్వరికి చెప్పవు. నువ్వు ఏదన్నుంటే ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నీ గుండెల్లో పెట్టుకొని దళ్ళను విలిపించి మాట్లాడు. సరే సరేరా, మాట్లాడతావు. జర అయినాక నాకంత బీపీలు ఎత్తాంది. నిన్ను చూస్తే సావ కొట్ట బుద్ధి అవుతుంది. బాడతావు. నీకు నీ ఎత్తు కొడుకున్నాడు. నీ కొడుకంత వయసు ఉంటుందో, దానికి ఇంకా 2 ఏళ్ళు ఎక్కువ ఉంటుందో అని దాంతో సంబంధం పెట్టుకున్నావు అని అంటే నీకు సిగ్గు అనిపిస్తలేదురా? కొంచెం కూడా శరం అనిపిస్తలేదురా? ఏదో అట్లా జరిగిపోయింది నర్సక్క, కానీ కావాలని గాత్రం కాదు. అది అట్లా రాసి పెట్టి ఉందేమో, అట్లా జరిగిపోయింది. నన్ను కాపాడు. ఆఫీస్కి టైం అవుతుంది నర్సక్క, నీ కాళ్ళు మొక్కుతా. దాన్ని విలిపించి మాట్లాడు. మళ్ళా అది వేయనాక నాకు ఒకసారి ఫోన్ చెయ్యి, ఏమన్నది ఏం కథ అని. సరే సరే చేస్తాపా, మర్చిపోకు. ఏం మర్చిపోను పో. అబ్బా అబ్బా అనుకున్నా, ఏదో జరుగుతుందని అనుకున్నా. దానికి కడుపు చేసిండు ఈ బాడకో. ఇప్పుడు కడుపు తీపించుకోమంటే అది తీయించుకుంటలేదు. ఇక ఈ మెడకు పట్టింది. ఇక ఇప్పుడు వీడు వేసుకోక తప్పది. దానికి తోటి నేను మాట్లాడితే నా మాట వింటదా అది? నువ్వెవతివే నాకు చెప్పడానికని అనదా? దీనికోసం కాకుండా కూడా లత కోసమైనా ఒకసారి దాంతోటి మాట్లాడి చూస్తా. ఆడి పోతే లత చూస్తే ఏమైంది నర్సక్క, గిటెందుకు వచ్చినావు, గాలింట్లోకి ఎందుకు పోయినావు అని అడుగుతుంది. వాళ్ళను ఇటే రమ్మని అంట. ఆ పుష్పకు ఫోన్ చేస్తా. హలో హలో పుష్ప, నేనే నరసవను. చెప్పు నర్సక్క. ఏం చేస్తానవే, ఇంట్లోకే బయటకు వెళ్తలేవు? ఏం లేదు, ఇగో ఇప్పుడే అన్నం తిన్నా. ఒకసారి మీ బిడ్డను తీసుకొని మా ఇంటికి రావా? ఎందుకు నర్సక్క? అట్టిగానే పని ఉన్నది. నువ్వు ఒక్కదాని కాదు, నీ బిడ్డను తీసుకొనే రా. ఇద్దరు కలిసి రార్రి. అయ్యో, ఏమైంది? ఏమన్నా అయిందా? నువ్వు రా, నీ బిడ్డను తోలుకొని. అత్తానా. నేను మాట్లాడే తీరైతే మాట్లాడతా, దానికి చెప్పే తీరైతే చెప్పుతా. ఇక దానిట్టం రే బంటిగా, నీకు ఒక ముచ్చడే చెప్పుతా. నువ్వు మనసులా దాచుకుంటావు కదా. నువ్వు చెప్పే ముచ్చటేంది? నేను దాచుకోవాల్సిందేంటిది? ఏమైందిరా? ఊసో చెప్తా, చెప్పురా. ఇయ్యాలనే మా అవ్వ చెప్పిందిరా. ఏం చెప్పిందిరా? మరి నువ్వెవరికి చెప్పొద్దు, నా మీద ఒట్టేయి. నా మీద కాదు, మీ అమ్మ మీద ఒట్టేయి. అరే, మా అమ్మ మీద ఒట్టు. చెప్పురా, నేను ఎవరికి చెప్పగాని. ఇగో సీనుగానోళ్ళ అయ్యా రాజులేడారా? ఉన్నాడు. నీ అవనికి ఏదైనా చెప్పాలంటే నాకు భయమే అవుతుంది. ఇవి ఎట్లాంటి ముచ్చట్లయినా కూడా నువ్వు జోక్గా తీసుకుంటావు. జోక్గా కాదు, సీరియస్ గా తీసుకుంటా. చెప్పురా. అయితే ఆ ఇంటి పక్క రానున్నదా? అది ఉన్నదో లేదో నాకేమెరక ఇప్పుడు ఇంట్లో. అది తెలుసు కదా నీకు? తెలుసు. అయితే దాంతో లింక్ పెట్టుకున్నాడట కాదురా. దానికి పైసలు ఇచ్చుకుంటా, దాంతోటే తిరుగుడట, దాంతోటే వండుడట. ఏంది? అయ్యో నిజం రా, మా అవ్వ చెప్తాంది. అయితే వాడు కాలేజ్ ఫీజు కట్టలేదు, మేము కాలేజ్ పోతలేము ఇయ్యల్లా అని అంటే, ఇక ఎట్లా కడతాడు గిసోడి సంగతి బిడ్డ. మళ్ళా నువ్వెవరితో అనకు, ఆయనత తెలిసిందనుకో నీకెవడాడు చెప్పినోడు, ఇన్నోడెవడు చెప్పినోడెవడు అని మనల్ని మధ్యలకు గుంజుతారు. మనకు అవసరం లేదు, అది తెలిసినప్పుడే చూద్దాం గాని అని మా అవ్వ చెప్పిందిరా. గుడ్లు మీదకెట్టిన ఆయనతో పీక్తవేంది ఊరు వారియే? పీకుడు కాదురా, గింత జరుగుతుందారా? నీ అవ్వ అంకులున్ను ఆంటీ మంచోళ్ళే కదరా? మంచోళ్ళేరా. పాపం ఆంటీ అయితే మొత్తం అమాయకురాలు. ఆమెను అమాయకురాలని వేసి వీళ్ళయ్యావో ఆట ఆడిపిస్తాండు. పడుతుంది కాదు, బాగా రోజుల నుండి జరుగుతుందట్రా ఈ కథ. ఓ నీ అవ్వ, మరి సీనుగానికి తెలుసా? తెలితే లొల్లిలు కాకపోనారా? అయ్యను రోజు ఫీజు కట్టమంటాండు, వాళ్ళ అయ్యనేమో కడతలేకపాయే. అత్తాన్రా. ఇప్పుడేకుండ్రా బంటిగా, నీ నోట్ల అసలుకే మాట ఆగది. నువ్వు గిట్లా చెప్పినావనుకో, నీ నోట్ల మొత్తం వేడి వేడిది పోత్తా. పోతావురు? అదే చూస్తూ. నీ అవ్వ. ఏమైందిరా, మీరు కూడా పోలేదా కాలేజ్కు? నువ్వు రాంది మేం పోతామారా?
అవ్వ ఎటువైనా ముగ్గురమే పోతాం ముగ్గురమే వస్తాం అసొంటిది నువ్వు కాలేజీకు రాకపోతే మేమెట్లా పోతాం నేను ఏమచ్చేటట్టున్నారా మా అయ్య ఫీజు కట్టమంటే కడతలేడు. అవ్వ మీ అయ్య మేనేజర్ అయినాయే మీ అయ్య దగ్గర బొచ్చడు పైసలు ఉంటాయాయే మీ అయ్యనే వెనక ముందు ఆడితే మాలా సొంటోళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఎట్లా కడతారా మరి నిజంరా, అరే ఇల్లుగా వ్యవసాయం చేసుకునేటోళ్ళ బతుకులే మంచిగున్నాయి. ఇట్లా జాబులు అని అంటాం గాని వేస్ట్ ఉన్నాయిరా మా బతుకులు. అరే ఎప్పుడైనా మీ అయ్య ఫీజు లేటు వేయకపోవు కదరా అందరికంటే ముందుగానే కట్టేది స్కూల్లో అయినా ఎప్పుడైనా కూడా మరి ఈ సంవత్సరం ఎందుకురా మీ అయ్య గిట్ల చేస్తాడు పైసలన్నీ ఏం చేస్తాడట 3 రోజుల సుంది ఇంట్లో లొల్లి పెట్టేది పెడతాను నా పైసలన్నీ ఏం చేస్తానో లెక్క చెప్పుమని. ఆ చెప్పేది లేదు పీకేది లేదు కడతాననుడు వాళ్ళని అడుగుతున్నానుడు వీళ్ళని అడుగుతున్నానుడు పైసలు లేవని అంటుండు. మా అమ్మదేమో బంగారం పెట్టుమని అంటుండ్రా. బంగారం పెట్టితే పైసలు తీసుకొచ్చి మన ఫీజు కడదామని అంటుండు. ఓర్ని అవ్వ గాయంత లేకుంటున్నారా మీ అయ్యా? లేవట్రా, నేనేం చేయాలి చెప్పు? అయితే మరి అట్లయినా పెట్టి కట్టపోయిర్రా ఇవాళ ఫీజు కట్టపోతే తీసుకోమో అని అనబట్టే మందిలా మానంది అవట్టే అదే వచ్చింది కదా బాధ. ఇక పెడతానన్నది ఇవాళ తీసుకుపోతానన్నాడు. వచ్చినాక అమ్మను నక్లెస్ పెట్టి తీసుకొస్తా అని అన్నది. నేను ఎంత లొల్లి పెట్టినా పైసలు ఏం చెప్తున్నామని కూడా చెప్తలేర్రా. ఏం చెప్తాడు ఇంటి పక్క ఆంటీకి పెడతా అంటే పాడగాను. ఏమోరా నాకు అదే అర్థమైతలేదు. గట్టిగా 2 ఉతకపోయినవురా తండ్రి మీద చేతి వేసుకుంటారా పాపం తలుగుతుంది. మరిగా నేను అట్లా అట్టిగా అంటానా గాని లెక్కెందుకు చెప్తలేడు మరి ఏమో ఇక భగవంతునికి తెలవాలి. కూసుంటా. ఏమైంది నర్సక్క రమ్మన్నావు? గట్టిగానే రమ్మన్న పని మీద కూసోర్రి. ఏమైంది పిల్ల రాని మొత్తం కంటికే కనబడతలేవు చూద్దామంటే ఇక ఇంట్లోనే ఉంటున్నా ఇంట్లోకి బయటకు వెళ్తలేను. కూసోర్రి. ఏమైంది నర్సక్క? కాదు నీ బిడ్డ కడుపుతోటున్నదానే చెప్పే నోరు తెరిచిర్రు ఇద్దరు అడుగుడుతోటే నాకు నిజం చెప్పుర్రి. నాకు అన్ని తెలుసు కానీ నా దగ్గర మీరు దాయాల్సిన అవసరం ఏం లేదు గాని నీ బిడ్డ కడుపుతోటున్నదా? అవును నర్సక్క. అంటే ఎవరితోటి సంబంధం పెట్టుకున్నదే చెప్పే ఎవరితోటి పెట్టుకున్నది? నీకు తెలిసేమో మళ్ళా ఎందుకు అడుగుతాను? నువ్వు దానికి తల్లివేనానే? తల్లినే ఏం చేయాలి చెప్పుతే అస్సలు ఇంటలేదు నర్సక్క. గొడగొడ ఏడ్తాన్నా మొత్తుకుంటాన్నా ఇంకోల జీవితం నాశనం చేసుడు కరెక్ట్ కాదు అని ఎప్పడుసుందో నాకు తెలిసినప్పడుసుందే నేను చెప్పుకుంటా అత్తున్నా. నాకు ఇళ్ళ కథ ముందడుసుంది తెలియదు, మొన్ననే తెలిసింది. పిల్ల నీ వయసు ఎంత ఇప్పుడు? ఎన్ని సంవత్సరాలు? నాక 21. అయిన వయసు ఎంత తెలుసా? 40 ఉంటాయి. ఏండ్లా కొడుకున్నాడు అని అంటే ఆయనకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 40 చిల్లర రాకుంటాయి. ఉండని మేము ప్రేమించుకున్నాం. ఏం ప్రేమ నీకు 20 ఏండ్ల? నీకంటే 20 ఏండ్లు పెద్దతోటి ఏం ప్రేమ? దాన్ని ప్రేమ అంటరా లేకపోతే కామం అంటరా? కామము తోటి కూడిన ప్రేమ అయితే అవసరానికి వాడుకొని వదిలిపెట్టేటోళ్ళు నర్సక్క. కానీ అట్లా కాదు మాది. మేము మనస్ఫూర్తిగా ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం కాబట్టే మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. సిగ్గున్నదా నీకు? అసలు నువ్వు మనిషివేనా? నీది ఏ ఊరు నుండి నువ్వు ఏ ఊరికి వచ్చినావు? ఆ లత రాజు వాళ్ళు ఎంత మంచి మనుషులు నీకు తెలిసేనా? వాళ్ళ ప్రేమ ఎంత మంచిగా ఉండేది, వాళ్ళ దాంపత్యం గాని వాళ్ళ అన్యోన్యత గాని ఎంత మంచిగా ఉండేది అనుకుంటుర్రు. ఈ ఊర్లోనే అసొంటి దంపతులు లేరని మేము కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. కొన్ని రోజులు వాళ్ళని చూస్తా అంటే మాకు అనిపించేది అయ్యో గిట్లుంటే మంచిగుండు మేమని. సొంటలను నువ్వు విడగొట్టి ఏం సాధిస్తా అనుకుంటున్నావు? మీరు నాకు అవన్నీ ఏం చెప్పకుర్రి, అర్థమైందా? నా లైఫ్ నా ఇష్టం, నా బాబాకు తెలుసు నాకు తెలుసు. ఆయన నా దగ్గరికి ఏ రకంగా వచ్చిండో నా లైఫ్లకి ఏ రకంగా వచ్చిండో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఆయనతోటి డీప్గా పోయినా ఆయన లేకుండా నేను బతకలేను. నా పిల్లకు తండ్రి కావాలి, ఆయన నాకు భర్త కావాలి, గంతే. చెప్పులు చీపిర్లు కలిసి మెడల ఎత్తరు ఊరంతా కలిసి. నువ్వు ఏమనుకుంటున్నావో? అవునే పుష్ప మాట్లాడతలేవు? ఏం చేయాలి ఏం మాట్లాడాలి నర్సక్క? నేను ఏం మాట్లాడలేకపోతున్నా. నా పరిస్థితి నా బాధ అనేది ఘోరంగా ఉన్నది. నేను ఎప్పుతే ఇది అస్సలే ఇనులేదు, ఆయన అస్సలే ఇనులేదు. అయినా నా బిడ్డ కావాలని ఆయన వచ్చుడు, ఇది రాజు కావాలని ఇది పోవుడు. నేను మధ్యలో చెప్పి తిట్లు తిన్నా. ఇక కొట్టుడు ఒకటే పాపం అంతగనం అయింది.
ఇప్పటిదాకా రాదొచ్చిండు మా ఇంటికి, నాకు మీ సంగతులన్నీ చెప్పిండు. ఏదో జరిగింది, తప్పు అయిపోయింది, కానీ నర్సక్క ఆమె కడుపు దించుకోనని అంటుంది. నా భార్యకు నేను అన్యాయం చేయలేను. నా కొడుకుకు ఇప్పుడు నా మీద అనుమానం వచ్చే, నా కొడుకు నన్ను అస్సలకే చూస్తే ఓర్తలేడు, ఆవుతలేడు, తిడుతుండు. నర్సక్క నీ కాళ్ళు మొక్తా, నీ బాంచను, వాళ్ళని విలిపించుకొని ఆమెను కడుపు దీపించుకోమ్మను. కావాలంటే ఆమెకు 5 లక్షలో 4 లక్షలో ఇత్తా, పక్కకు జరుగుమను అని చెప్పిండు. ఏంది? అవును, రాజచ్చి ఇవరిదాకా మాట్లాడి ఏడ్చి బాధపడి వేయిండు. ఏదో అయిపోయింది, పెళ్ళొద్దు, ఇప్పుడు ఎవరిదాళ్ళు బతుకుదామని అంటున్నా నేను. అంటే కూడా ఆమె ఇంటలేదు. కడుపు దీపించుకోమంటే దీపించుకుంటలేదు నర్సక్క. రేపటి రోజున నా భార్యకు తెలిస్తే మాత్రం అది బతకది. ఎన్ని గొడవలు అవ్వాల్సి అత్తయో అది నాకు దూరంగా ఉండుమను. కావాలంటే నేను పైసలు కూడా ఇస్తా, నాకు ఒక్క హెల్ప్ చెయ్యి, నువ్వు వాళ్ళతోటి మాట్లాడు అని చెప్పిండు. నా బావే మసొంటోడు కాదు, అట్లేం చెప్పడు. నా బావకు నేనంటే పిచ్చి, నన్ను వదిలించుకోవాలని అస్సలకే చూడడు. కావాలని నువ్వే ఏదో ప్లాన్ వేసినావు. నీకు లత అంటే ఇష్టం కదా, అందుకే నువ్వు ఈ ప్లాన్ వేసినావు నన్ను దూరంగా వెళ్ళిపోమ్మని. అడుగు, నువ్వు ఫోన్ చేసి ఒకసారి వాణ్ణి అడుగు. లేకపోతే నాకు నువ్వు కౌడుపుతోటి ఉన్నావు, వానితోటి తిరుగుతున్నావు అని నాకేం తెలుస్తుంది? వాడొచ్చి చెప్తేనే కదా నాకు తెలిసింది. రాణి, ఇన్ని రోజుల పొంటి మా ఊర్లో ఎవ్వరు కూడా నీ లెక్క లేరు. అట్టిగా ఒకళ్ళ సంసారం నాశనం చేస్తే నీకు తర్వాత పాపం తలుగుతుంది. ఇప్పుడు కాకుండా రేపటి రోజునైనా కూడా పాపం అనేది తలుగుతుంది. ఇట్లా ఒకళ్ళ సంసారం నాశనం చేయకు, నీ లైఫ్ నువ్వు ఆగం చేసుకోకు. చక్కగా పోయి కడుపు దీపించుకో, వాణ్ణి వదిలేయి. నీకు అంతకంటే మంచోళ్ళు దొరుకుతారు. నువ్వు వయసు మీద ఉన్నావు, మంచిగా ఉన్నావు, ఆడపిల్లవు, నీ వయసు ఏమంత కాదు. నీకు తగ్గట్టు, నీ వయసుకు తగ్గట్టు ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. వాళ్ళను వేసుకొని సుఖపడదువు. అప్పట్లా కానిస్టేబుల్ జాబ్ అయినా అత్తే చేసుకోమంటే చేసుకోకపోతివి. ఇప్పుడు ఆయనకు మొన్ననే పెళ్ళైంది, 4-5 రోజుల కింద. ఆయన చేసుకుంటే మంచిగా ఉండకపోవునా? మనసులో ఒకళ్ళని పెట్టుకొని బయట ఇంకొకరితోటి ఎట్లుంటారు నర్సక్క? ఎట్లా పెళ్లి చేసుకుంటారు? ముండా నోరు ముయ్యే, నీకు తెలియదు. నలుగురు చెప్పే మాటలన్నా ఇని మేము చెప్పినట్టు ఎయ్యే, నీకు దండం పెడతా. తల్లిని, ఒక భార్యను బాధ పెట్టుడు నీకు సంబరం అనుకుంటానవా రాని? నీకు ఇప్పుడు అసలు ఏం తెలుస్తలేదు. నీకు అంతగనం తెలిసే అంత బుద్ధి లేదు, జ్ఞానము లేదు. నేను చెప్పేది ఇను. వాడేమంటుండు అనంటే కడుపు దీపించుకోమ్మను, పక్కకు ఉండుమను. నేను 4 లక్షలు 5 లక్షలు ఇస్తా, నేను తప్పు చేసినా తప్పు చేయలేదని అంటలేను. కానీ నా భార్యను నా కొడుకును మోసం చేసి నేను ఏం సాధిస్తా? వాళ్లకు తెలిసిన రోజు నా భార్య బతకది, నా కొడుకు కూడా ఇప్పుడు అనుమానం వచ్చినట్టుంది. అందుకే వాడు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. బాగా లొల్లిలైతాయి. అద్దు, ఆ లొల్లిలు ఏ పెట్టుకుంటే ఏమున్నది నరసక్క? నాకు ఇజ్జత్ పోతుంది. నేను ఓ కంపెనీల మేనేజర్ నాయే, నాకు విలువ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. పైసలు ఇస్తా, దాన్ని పక్కకు ఉండుమను, మాట్లాడు అని చెప్పిండు. నరసక్క, నువ్వు ఇదే ముచ్చట చెప్పు, నేను పక్కకు అస్సలకే ఉండా. నా బావతోటి పోయి నేను ఇప్పుడు ఫోన్లా మాట్లాడతా. నేను ఇక్కడికి ఫోన్ తీసుకురాలేదు కానీ నేను పక్కకుండా, నేను బావని ఇష్టపడ్డా, బావనే నా ప్రాణం అనుకున్నా, బావతోటే ఉన్నా. ఇప్పుడు ఇది ఒకటోసారి కాదు కడుపు, ఫస్ట్ ఒకసారి అయిపోయినప్పుడు కడుపు దీపిచ్చిండు. ఏంది? అవును, 2 నెలల కింద ఒకసారి కడుపైంది, అయితే తీయించుకోమన్నాడు. సరే పోనీ అని తీయించుకున్నా. మళ్ళా నాతోటి మంచిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడైంది. ఇక ఇట్లా ఎన్నని తీపించుకుంటా పోవాలి, ఎందరు నన్ను నేను చంపుకుంటా రావాలి. నాకు ఇప్పుడు చంపుకునుడు తీపించుకునుడు అస్సలకే ఇష్టం లేదు. ఆయన నేను పెళ్లి చేసుకుంటా అని ఫిక్స్ అయినా పెళ్లి చేసుకుంటా. ఇక గంతే. ఈ రోజున కాకుండా రేపటి రోజునైనా కూడా వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది. తెలిసినాక కూడా ఏం కాదు నాకు. ఇద్దరు చేసుకుంటలేరు 2 పెళ్లిలు. అటు ఆముంటది, ఇటు నేనుంటా. ఆముంటది, ఇటు నువ్వు ఉంటావు, కరెక్టే. గాని ఇట్లా అని తెలిస్తే ఆమె తట్టుకుంటదా? ఆమె చచ్చిపోతే పరిస్థితి ఏంటి? అలా కొడుకుకు ఎవరు దిక్కు? తోటి ఉంటాడు. చచ్చినా మంచిదే గాని నువ్వు దాని మొగని నిష్పెట్టవా? నీకంత ప్రేమ ఉంటే మరి ఇన్ని రోజుల పొంటి వాళ్ళు కలిసి ఉంటారు కదా 20 సంవత్సరాల నుండి, మరి దానికి ఎంత మొగని మీద ప్రేమ ఉండాలి? అదంతా నాకు అనవసరం. నేనైతే నా బావను వదిలిపెట్టేదాన్ని కాదు నరసక్క. నువ్వు ఇప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళందరితోటి మాట్లాడతా. నాకు అంత హక్కు ఉన్నది. బావను ఇప్పుడు కాకుండా ఇంకా నెలక 2 నెలలక నేను పెళ్లి చేసుకుంటా, ఆయనతోటే ఉంటా. ఏమన్నా గాని బావంటాడు ఇక డెలివరీ అయినాక యుద్ధం తీయని అంటాడు. కానీ అబ్బో ఇప్పుడు ఎవరిని నమ్మచ్చేటట్టు లేదు. నా మెడల తాళి కట్టించుకొని నేను ఆయన పెళ్ళాన్నని ఊరంతా చెప్పేటట్టు నేను చేస్తా. అసలు నువ్వు మనిషివేనా? నాకేం అర్థమైతే లేదు. నువ్వేమన్నానుకో, నేను చెప్పింది ఆయనకి చెప్పు. నువ్వు ఎప్పుడు కాదు, ఇప్పుడు నేనే పోయి చెప్తావు. ఓ పుష్ప,
పుష్ప అని బిడ్డ గింత తెగబడ్డదేమే, గింత తెగబడ్డది. ఏం చేయాలి నర్సక్క, తెగబడ్డది అది. నేను చెప్తే ఇంటలేదు. నా బతుకును ఏం చేస్తుందో ఏమో. అద్దే బిడ్డ, అద్దే లతకు తెలిస్తే ఘోరం ఉంటదే, అద్దే వదిలిపెట్టే అని అంటే నన్నే తిట్టుడు తెలుసా. అబ్బో ఆడేమన్నా చిన్నోడా, ఇప్పుడు నా బిడ్డను తీపిచ్చుకోమని అంటుండు కానీ వాడచ్చుడు రోజు వండుడే నర్సక్క, రోజు వండుడు. వాడు నా బిడ్డను వదిలిపెట్టు లేదు. అటు పోవుడు ఇటు పోవుడు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, దానికి అన్ని కొనిచ్చుడు. దానికి బాగా ప్రేమ అనేది చూపించిండు, అన్ని కొనిచ్చుడు పెట్టిండు. ఇక అది అబ్బాకి ఇంత మంచిగా చూసుకుంటాండు, అన్ని కొనిత్తుండు. ఇంతకంటే మంచోడు దొరకడని అది వదిలిపెడతలేదు. ఇలా మధ్యలో నేనేం చేస్తా? అయ్యో రాములా, నీకు తెలిసినప్పుడు నాకు చెప్తే అయిపోవు కదా, అప్పుడే ఒత్తపోదునా? ఆడగాను నాకెప్పుడు తెలుసు అవ్వా, నాకు 2 నెలల కిందనే తెలుసు. ఇక ఏం చేయాలి, ఎవరికన్నా చెప్తే మళ్ళీ ఊరంతా తెలిస్తే, ఆ పొల్లకు తెలిస్తే ఏమంటదో ఏం కథనో అని భయం. నేను ఎక్కడన్నా పోయి ఉంటా అని ఈ ఊర్లో కిరాయిలు కూడా వెతుకుతా అన్నా, కానీ ఏడా రూములు దొరుకుతలేవు నర్సక్క. అట్లనన్నా పక్క పొంటి నుండి పోతే మర్చిపోతారు కావచ్చని. దొంగముండా ఆయనను మరివే, నేను చత్తనే అంటే నువ్వు చచ్చినా మంచిదే, ఆయనను మరవా అని ఇది. అయ్యో అట్టిగా ఒక అమాయకురాల జీవితం నాశనం చెయ్యాలని పెట్టుకున్నారు కాదే. అట్టిగా పాపము దాని కలకల దాకి సర్వనాశనం అవుతుంది నీ బిడ్డ. ఈ బిడ్డకు ఎంత బుద్ధి చెప్పినా అదే తినేటట్టున్నది. ఇప్పుడు ఆయనతోటి మాట్లాడతానే ఉరకబట్టే. అదే కదా, వాడు బొందబెట్ట, వాడు తప్పు చేసిండు ఇది తప్పు చేసిండు కానీ ఇప్పుడు వాడు వదిలించుకోవాలని అనుకుంటుండు కదనే. వాడు అవసరానికి వాడుకున్నాడా, మరి అవసరానికి ఏ రకంగా వాడుకున్నాడు, పైసలన్నీ దీనికి పెట్టిండు. ఇది ముళ్ళే చూసింది అని దగ్గర పిల్లానికి రూపాయి ఇచ్చు లేదట, ఇంత పిల్లగాని ఫీజు కట్టు లేదట. అది ఓ ఏడుతాంది, కొడుకు అయ్యకు లొల్లైతాంది, రూపాయి ఇత్తలేడు అని అది ఏడుతాంది. దానికేం తెలుసు ఇట్లా దీనికి పెడుతుండని. ఇప్పుడు వానికి బుద్ధి వచ్చి ఇక నా మెడకు పడుతుందేమో, నేను వదిలించుకోవాలని వాడు చూస్తాడు. ఇదేమో కడుపు తీయించుకోను, నేను బాగానే పెళ్లి చేసుకుంటా ఇదంటాంది. మరి ఈ కథ ఎట్లా జరుగుతుంది, ఏం కథ? అవ్వ నాకే పిసలెత్తాంది. నువ్వైతే మనసులో పెట్టుకోనారు సక్క. అలాతకు ఎప్పకు పాపం పిల్లకు తెలిస్తే ఏమైతుందని బాధ. ఎప్పుడైనా తెలవాల్సిందే కదా. ఎప్పుడు తెలుస్తుందో ఆ భగవంతునికి ఎరక గాని నీ గుండెలో పెట్టుకొని ఎవ్వలకు ఎప్పకు నరసక్క. నీ కాళ్ళు మొక్కుతా. నేనెంత నా బిడ్డను వద్దద్దన్నా కూడా అది ఇంటలేదు. ఏం చెయ్యాలి? ఏమోనే ఈ కథ పాడగాను, ఈ కథ ఎట్లయితుందో ఏం కథను ఇక చూడాలి. దోస్తులు చూసిర్రా వీడియో? ఈ విధంగానైతే జరిగిందన్నమాట. ఇక కొందరు అట్లా చేయుర్రి ఇట్లా చేయుర్రి అని అంటున్నారు. దోస్తులు ఇది రియల్ స్టోరీ కాబట్టి జరిగినట్టయితే చూపిస్తున్నాము. అలాగే మరి లతకి ఎప్పుడు తెలుస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, త్వరలోనే ఎపిసోడ్ అయితే వస్తుంది, అందులో మీకు కనిపిస్తుంది అన్నమాట. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాతటి ఎపిసోడ్ లో అయితే కలుద్దాం దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుందో చూద్దాం. అందరికీ సెలవు.